శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ అనే యువకుడు ఒక మహిళను ఎరవేసి గుర్తు తెలియని వ్యక్తులకు న్యూడ్ వీడియోలు చేసి వాటిని రికార్డ్ చేసుకుని బెదిరింపులకు గురి చేస్తున్న ఒక ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన లేపాక్షి పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు వ్యక్తులతో పాటు ఒక మహిళను అరెస్టు చేశారు. ధనుంజయ అనే యువకుడు పక్కా ప్లాన్ గా తన సమీప బంధువైన ఒక మహిళ ద్వారా కొంతమందికి న్యూడ్ వీడియో కాల్స్ చేసి కవ్వింపు చర్యలకు దిగింది. నమ్మిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళతో వీడియోలో ఇష్టారాజ్యంగా మాట్లాడి మోసపోయారు. అదే వీడియోలు రికార్డ్ చేసి ధనుంజయ అనే యువకుడు వారికి కాల్ బ్యాక్ చేసి నీ వీడియో బయట పెడతానంటూ బెదిరింపులకు దిగి లేపాక్షి మండల కేంద్రానికి చెందిన సుబ్రహ్మణ్య అనే వ్యక్తిని తో బెదిరించి ఫోన్ పే చేయించుకున్నాడు ధనుంజయ. బాధితుల ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు టెక్నికల్ దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. న్యూడ్ వీడియో కాల్ చేసిన మహిళతో పాటు మరో 4 నిందితులను అరెస్టు చేసి 4 సెల్ ఫోన్లతో పాటు 45,000 నగదును స్వాధీనం చేసుకుని హిందూపురం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ నెల 17వ తేదీ లేపాక్షి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు. ఆయన కంప్లైంట్ సారాంశం ఏమంటే, ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేసి అసభ్యకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడం భాగంలో దాదాపు 4 పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1,05,000 ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 47/25 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాయశ్రీ పుట్టవర్తి ఎస్పీ మేడం అయిన రత్నగారి మేడం ఆధ్వర్యంలో రాయశ్రీ హిందూపూర్ డిఎస్పీ సార్ పర్యవేక్షణలో అందరు సిఐలు ఎస్ఐలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ 4 కూడా జ్యుడిషియల్ నిమిత్తము రాయశ్రీ హిందూపూర్ జడ్జి గారికి హాజరుపరిస్తే వాళ్ళకి 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఫర్దర్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇటువంటి చర్యలు ఎవరైనా ఎదుర్కొంటే